వృషభ రాశి వారికి భగవంతుడి దయ వలన గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉండినను ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు చాలా తారుమారుగా ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి పనులను ఆచరించడం వలన అద్భుతమైన యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు వ్యయంలో సంచారం చేయగా ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రధానంగా పరిస్థితులు అన్నీ మీ ముందర ఉన్నాయి అన్నట్టే కనపడుతూ ఉంటాయి. కానీ అందరూ మీ మాట విన్నట్టే కనపడుతూ ఉంటారు. కానీ తీరా సమయం వచ్చేసరికి మీ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా, చైత్రమాస బహుళ అష్టమి సందర్భంగా రాత్రిపూట తెల్లటి అంటే నీరు తెల్లగానే ఉంటాయి, అందులో విభూదిని వేసి చంద్రభగవాను అష్టమి తిథి యందున అందులో చూసి మీ కోరికలు కోరుకొని ఆ యొక్క ఐశ్వర్యప్రదాయమైనటువంటి ఆ విభూది తిలకాన్ని మీ లలాట స్థానంలో మీరు ఉంచుకున్నట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున పగటి కాలంలో, ఎందుకనగా అష్టమి తిథి యందున రాత్రిపూట చంద్రుడు చాలా లేటుగా వస్తాడు. పగటి పూట కుంకుమను వేసి సూర్యనారాయణుడికి ఆ పాత్రలో చూసి ఆ యొక్క తిలకాన్ని దిద్దుకున్నట్లయితే ఇది విజయ తిలకము అంటారు. సూర్య భగవానుడు ఎంత ప్రతిరోజు తన పనిని ఎలా విజయాన్ని సాధిస్తూ వెళ్తూ ఉంటారో మీరు కూడా వృషభ రాశి వారు శత్రువులపైన విజయాన్ని సాధిస్తూ అఖండమైన రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.